సేకరించిన చెత్తలో తడి చెత్తను ఎలా వేరు చేయాలి, పొడి చెత్తను ఎలా వేరు చేయాలని ప్రత్యక్షంగా ప్రజలకు అవగాహన కల్పించినట్లు మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు తెలిపారు. మార్కాపురం జిల్లా కొమరోలులోని శివాజీనగర్లో 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా ప్రజలకు అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు, ఉపమండల అభివృద్ధి అధికారి చెన్నారావు, స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర రీసోర్స్ పర్సన్ గురునాథ్ రెడ్డి, పంచాయతీ అభివృద్ధి అధికారులు జనార్దన్ రెడ్డి, గీత, వెలుగు వివోఏలు, సచివాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. వీధులోని మహిళలకు, పురుషులకు, పారిశుద్ధ్య కార్మికుల ద్వారా తడి చెత్త, పొడి చెత్త వేరు చేసే విధానం ప్రత్యక్షంగా చేసి చూపించారు. అనంతరం ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలను మండలాభివృద్ధి అధికారి రమేష్ బాబు వివరించారు. అనంతరం శివాజీనగర్లో భారీ ర్యాలీ నిర్వహించారు. సందర్భంగా మండల అభివృద్ధి అధికారి రమేష్ బాబు మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛంద్ర కార్యక్రమంలో భాగంగా నేడు ప్లాస్టిక్ వల్ల వచ్చే అనర్థాలపై ప్రజలకు అవగాహన కల్పించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వివోఏలు లక్ష్మీదేవి, శబానా, స్వప్న, మహిళలు, పురుషులు, పంచాయతీ ఇతర ఉద్యోగులు పాల్గొన్నారు. కొమరోలు మండలం కొమరోలు గ్రామ పంచాయతీలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర 3వ శనివారంలో భాగంగా మనం ప్లాస్టిక్ రహిత గ్రామంగా తీర్చిదిద్దడానికి మరియు చెత్త నుండి సంపద తయారీ కేంద్రాన్ని పూర్తి స్థాయిలో వినియోగం తీసుకురావడానికి గాను మనం కొమరోలు గ్రామ పంచాయతీలో తడి చెత్త, పొడి చెత్త వేరు చేయడం గురించి మరియు ఇళ్ల నుంచి సేకరించిన ఈ వేస్ట్ని ఏ విధంగా డిస్పోజ్ చేయాలనే దానికి మనం శిక్షణ ఇవ్వడానికి డిపిఆర్సి నుంచి కూడా ఒక శిక్షకులు వచ్చి ఇక్కడ మన ఎస్హెచ్జి గ్రూపులతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళకి శిక్షణ ఇవ్వడం జరిగింది. ఇందులో భాగంగా డోర్ టు డోర్ కలెక్షన్ ఎలా చేయాలి, తడి చెత్త, పొడి చెత్త విడదీసి పొడి చెత్తని స్వచ్ఛరథ వారికి అప్పచెప్పి దానికి సరిపడు సామాన్లు తీసుకోవటం గురించి, మరియు తడి చెత్తని చెత్త నుండి సంపద తయారీ కేంద్రంకి పంపించి అక్కడ ఎరువుగా తయారు చేయడం గురించి పూర్తి స్థాయిలో ప్రతి ఇంటికి అవగాహన కల్పించున్నారు. ఇందులో భాగంగా ముఖ్యంగా మన ఎస్హెచ్జి గ్రూపులు, ఇది కొమరోలు గ్రామ పంచాయతీ రూర్బన్ గ్రామ పంచాయతీగా మారింది కాబట్టి ఇక్కడ మనకి చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం అనేది చెత్త నుంచి సంపద తయారీ కేంద్రంను ఎస్హెచ్జి గ్రూపులకు అప్పచెప్పి వాళ్ళకి కావాల్సిన సదుపాయాలు ఏర్పాటు చేసి మొదటి 6 నెలలు వాళ్ళకి ఆ చెత్త నుంచి సంపద తయారీ కేంద్రం వర్మీ జనరేషన్ చేసి వాటి నుంచి వచ్చే సంపదని మార్చుకొని తదుపరి 6 నెలలు వాళ్ళు దాని మీద ఆదాయాన్ని తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా మన డిపిఆర్సి గురునాథ్ రెడ్డి ఆర్పి మన అందరికీ వివోఏలకి, ఎస్హెచ్జి గ్రూపులకి చక్కగా వివరించడం జరిగింది. ఇందులో ముఖ్యంగా ఏంటంటే మనకి క్లాత్ మిత్రాస్, గ్రీన్ అంబాసిడర్స్ అంటారు. ఈ గ్రీన్ అంబాసిడర్స్ వాళ్ళకి పూర్తి స్థాయిలో తడి చెత్తని, పొడి చెత్తని ఎలా వేరు చేయాలి, తడి చెత్తని ఏ విధంగా ఎస్డబ్ల్యూపిసి సెంటర్కి తీసుకెళ్ళాలి, పొడి చెత్తని స్వర్ణరథం స్వచ్ఛరథంకి ఎట్లా అప్పచెప్పాలి, దాని నుంచి ఎట్లా లబ్ధి పొందాలో పూర్తిగా వివరించడం జరిగింది. థ్యాంక్ యూ.